ప్రాణాన్ని పరంగా పెట్టి ఏదైతే ఈత గౌరవాలు ఈత చెట్టు కానీ తాడి చెట్టు కానీ ఇచ్చే సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దలు ఈ రాష్ట్రంలో మా గౌరవంలో కూడా సేఫ్టీ ఉండాలి, వాళ్ళ వృత్తి ధర్మాన్ని నమ్ముకొని చెట్టు ఎక్కినప్పుడు ఎలాంటి ప్రమాదం జరగదని చెప్పేసి ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతోని నిపుణులతో ఆలోచన చేసి సేఫ్టీగా వారికి అత్యంత ప్రమాదమైన పైకి వెళ్ళిన తర్వాత అనుకోకుండా స్పీడ్ అవ్వడం అనుకోకుండా ప్రమాదం జరిగితే రక్షణ ఉండేది. ఇక దేవుడి మీద ప్రారంభించి అది పోవాల్సిన పరిస్థితి గౌరవ ఆ గౌరవ అందరికీ కూడా ఆ కుటుంబాలకు కూడా మన ప్రభుత్వం అండగా ఉండాలి, వాళ్ళకి ఎక్కడ కూడా నష్టం జరగదు, ఎలాంటి విద్యుత్ ధర్మం పరంగా ఇబ్బంది జరగదని చెప్పి ఒక ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేసి కాటమయ్య కిట్స్ అని చెప్పేసి ఈరోజు ఈ కిట్స్ అన్ని కూడా పూర్తి సేఫ్టీ దీంట్లో ఉంటుంది. కాటమయ్య కిట్స్ ఈ సేఫ్టీ ద్వారా సుమారు ఈ మండలంలో 250 మందికి మా గౌరవలకు పెద్ద మనుషులకు గౌరవలకు వారికి శిక్షణ ఇచ్చి ఏదైతే జిల్లాకు సంబంధించిన డీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సునీత గారు, అదేవిధంగా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్ఐ గారు, తహసీల్దార్ గారు, అధికారులు మేమందరం ఈరోజు ప్రభుత్వం తరఫున మంత్రిగా మా చేతుల మీద గౌరవలకి ఈ యొక్క సేఫ్టీ కిట్లు కాటమయ్య కిట్లు అందజేయడం జరుగుతుంది. దీనికి సుమారు కూడా వృత్తిపరంగా ఆధారపడ్డ ప్రజల గురించి ఎన్నో ఆలోచన లేదు. ఇలా ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా మీరు కోరుకున్న ప్రభుత్వం ఏదైతే పేదవాళ్ళకు సంబంధించినటువంటి మీ అందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయడం కానీ, అదేవిధంగా గ్రామాల్లో పేదవాళ్ళు ఎవరైనా ఉంటే సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు జరిగే పని కాదు. గతంలో ప్రభుత్వం ఏమన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అల్లుడు ఎక్కడ అనుకుంటారు, చుట్టపడి ఎక్కడ అనుకుంటారు ప్రభుత్వం పెద్దలు మాట్లాడాలి. ఈరోజు ప్రజాపాలన మీరు కోరుకున్న ప్రభుత్వంలో కూడా ముందుగా మా ఇల్లు 5 లక్షల రూపాయలు ఒక్కొక్క చొప్పున ఈ మండలంలో సుమారు 190 మంది మా సుభాష్ చెప్తున్నాం మండల కాంగ్రెస్ పార్టీ అన్న పునాది 1 లక్ష రూపాయలు, గోడ వేస్తే 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేస్తే 2 లక్షలు, పూర్తి చేస్తే 5 లక్షల రూపాయలు నేరుగా ఆన్లైన్ ద్వారా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారు. ఇలా 190 మంది చేసుకుంటే 50 మంది చేసుకుంటే ఇంకా 100 మంది కూడా ఇష్టానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇచ్చే అధికారం నాకు ఇచ్చేది మంత్రిగా ఈరోజు ముఖ్యమంత్రి గారి పక్కన మీ అన్నగారు నేను పక్కన కూర్చునేటువంటి అధికారం మీరు ఓట్ల ద్వారా నేను ఎమ్మెల్యే అయితే